शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् तु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः 24వ పేజీ भूर्भुवः सुवरिति वाम् एतास्तिस्रो व्याहृतयः एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मैतां चतुर्थीं तासामुहस्मैतां चतुर्थीं माहाचमस्यः प्रवेदयते माहाचमस्यः मह इति तद्ब्रह्मा स आत्मा अंगान्यन्या देवताः సంహితోపాసన ఓంకార జప ఆవహంతి హోమం ఇవన్నీ పూర్తయిన తర్వాత గురువుగారు ఇప్పుడు శిష్యుడికి వ్యాహృతి ఉపాసన గురించి చెప్తున్నారు. వ్యాహృతి అంటే భూహు భువః సువః మహః ఈ అనేటటువంటి 4 వ్యాహృతులు అంటాం. వేదాల సారం, ఆ వేదాల యొక్క సారాన్ని ఒక్కొక్క వేదాన్ని నుంచి ఒక్కొక్క వ్యాహృతి వచ్చిందని చెప్పి తెలుసుకున్నాం క్రిందటిసారి. ఋగ్వేదం నుంచి భూహు వ్యాహృతి, యజుర్వేదం నుంచి భువః వ్యాహృతి, సామవేదం నుంచి సువః వ్యాహృతి, అథర్వణ వేదం నుంచి మహః వ్యాహృతి. ఆ విధంగా ఈ భూహు భువః సువః అనేటటువంటి ఇవి వ్యాహృతులు. వీటి మీద అనేకమైనటువంటివి అంటే హిరణ్య గర్భని మనం ఉపాసన చేయాలి. ఈ ఉపాసన ఏమంటారంటే వ్యాహృతి ఆలంబన, వ్యాహృతి ఆలంబనక హిరణ్య గర్భ విషయక ఉపాసన. వ్యాహృతి ఆలంబనక అంటే వ్యాహృతిని భువః భూహు అనేటువంటి ఆలంబనం. ఆలంబనం అంటే ప్రతీకం. ఎలాగైతే వినాయకుడిని పసుపు ముద్దలో చూస్తామో, పసుపు ముద్ద ఎలాంటిదో ఇక్కడ ఈ భూహు అనేటువంటిది అలా చూడాలి. ఇప్పుడు మనం వినాయకుడి మీద ఎవరిని ఆవాహనం చేస్తాం, ఎవరిని భావిస్తాం, ఎవరిని ఉపాసిస్తాం అంటే ఆ పసుపు ముద్ద మీద వినాయకుడిని ఆవాహనం చేస్తాం, లేకపోతే పసుపు ముద్దని వినాయకుడిగా భావిస్తాం, ఆరు పసుపు ముద్దని వినాయకుడిగా ఉపాసన చేస్తాం. అలాగే ఇది వైదిక ఉపాసనలు అని చెప్పాను. వినాయక ఉపాసన, రామ ఉపాసన, కృష్ణ ఉపాసన ఇవన్నీ కూడా పురాణ ఉపాసనలు, పురాణాల్లో చెప్పబడినాయి. మనకు వైదికమైనటువంటి అనుభవం చిన్నప్పటి నుంచి లేదు కనుక వైదిక అధ్యయనం
ఇటువంటి ఉపాసన చేయడం కష్టం. ఆ రోజుల్లో విద్యార్థులు గురుకులంలో ఉండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంతా కూడా వాళ్ళు అధ్యయనం చేసి 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 మంత్రాలు వాళ్ళ మనసులో రింగ్ 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 అంటూ ఉంటాయి కదా. అందుకని వాళ్ళకి ఈ వేద మంత్రాల మీదనే ఉపాసనలు, వ్యాహృతుల మీద ఉపాసన చెప్పేవారు. వ్యాహృతి ఆలంబనక హిరణ్యగర్భ విషయక అన్నారు. హిరణ్యగర్భ అనేటువంటి సమష్టి మనస్సు. బ్రహ్మదేవుడు, బ్రహ్మాజీ అంటారు చూడండి, 4 తల్ల బ్రహ్మని, ఆయనకి సూత్రాత్మ అని పేరు. ఆ హిరణ్య గర్భుడికి సమష్టి మనః, ఆ సమష్టి మనస్సు అయినటువంటి హిరణ్య గర్భని మనం ఉపాసించాలి. ఈ యొక్క వ్యాహృతి మీద ఆయన్ని తలుచుకోవాలి, ఆయన్ని భావించాలి. ఆయన ఎక్కడున్నాడంటే అన్ని లోకాల్లో ఉన్నాడు. ఆయన అన్ని జ్యోతిష్ రూపంలో ఉన్నాడు, ప్రాణరూపంలో ఉన్నాడు, వేదాల రూపంలో ఉన్నాడు ఆయన. కనుక ఒక్కొక్క వ్యాహృతి మీద ఆ హిరణ్య గర్భుడి యొక్క రూపాన్ని మనం ఆవాహనం చేసి ధ్యానం చేయాలి అని విషయం ఇక్కడ చెయ్యాలి అని చెప్పి ఇది ప్రారంభం అన్నమాట. కనుక దీన్ని వ్యాహృతి ఆలంబనక హిరణ్య గర్భ విషయక అంటే మెడిటేటివ్ ఆబ్జెక్ట్ అంటారు చూడండి. దేని మీద ధ్యానం చేయాలంటే హిరణ్య గర్భ మీద చేయాలి. హిరణ్య గర్భుణ్ణి దేనిగా అంటే దేని మీద చూడాలి? వ్యాహృతి భూహు అనేటువంటిది విషయం. సో వ్యాహృతి ప్రతీక ఆలంబనం, వ్యాహృతి ఉంది ప్రతీక ఆలంబనం. హిరణ్య గర్భ ఉపాసన విషయం. భూర్భువస్సువరితి ఏతాః స్త్రిస్రః వ్యాహృతయః. భూహు భువః సువః అనేటువంటివి ఏతాః ఈ 3, తిస్రః 3 కూడా వ్యాహృతయః వీటికి వ్యాహృతులు అని పేరు ఉన్నారు. క్రిందటిసారి చెప్పాను వ్యాహృతి అంటే ఏమిటి అర్థాన్ని, మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు అనుకుంటాను. వ్యాహృ అంటే ఆ ఉచ్చారణ ఇచ్చేటప్పుడు ఏదైతే మన యొక్క పాపాలన్నీ తొలగిస్తుందో అని అర్థం. వ్యాహృ అంటే తొలగించున్నది. సర్వాణి పాపాని వ్యాహరతి ఇది వ్యాహృతి. చెప్పానని చెప్పి మళ్ళీ నేనే చెప్తున్నా అంటే మీకు గుర్తుందో లేదో అంటే నేను గుర్తు చేసుకుంటున్నాను. ఒకవేళ పాపాలన్నీ తొలగించేది వ్యాహృతి అన్నాడు. వ్యాహృతయః తాసాం ఉహ అస్మై తాం చతుర్థీం. తాసాం వాటి యందు, ఆ యొక్క వ్యాహృత యందు భూహు భువః సువః అని చెప్పిన తర్వాత 3 వ్యాహృతులు. అదేవిధంగా ఇంకొక వ్యాహృతి ఏమిటంటే అస్మై తాం చతుర్థీం, 4వ వ్యాహృతి నాలుగవది మాహాచమస్య ప్రవేదయతే. మాహాచమస్య అనే ఋషి మహః అనే దాన్ని ఆయన ఇచ్చాడు మనకు. ఆయన కనుగొన్నాడు. ఉన్న వాటినే కనుగొనడం. ఏ సైంటిస్ట్ అయినా సరే నూతనంగా ఏది కనిపెట్టలేరు. అందుకని డిస్కవర్ అంటారు చూడండి. డిస్కవర్ అంటే ఏమిటి అర్థమైంది అసలు? అంతకుముందు కప్పబడి ఉన్నది ఏది? ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడు సృష్టించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జువాలజీ, బాటనీ, ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జంతు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ కూడా భగవంతుడి చేత ఇవ్వబడినాయి. వాటిని డిస్కవర్ అంటారంటే దాని మీద కప్పబడినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నాం మనం, అందుకని డిస్కవరీ అంటారు. అదేవిధంగా మహాచమహ అనేటువంటి ఋషి ఈ మహహ అనేటువంటి వ్యాహృతిని కనుగొన్నాడట. అందుకని దీనికి మహహ అని పేరు. అనక ఇంకొక వ్యాహృతి మహహ. అస్య ప్రవేదయతే తెలుసుకున్నాడు. ప్రవేదయతే అంటే తెలుసుకున్నాడు. మహాచమస్థ్య ప్రవేదయతే ఏమని? అది మహహ ఇది 4వ వ్యాహృతి మహహ.
ఏమిటది మహః? తత్ మహః బ్రహ్మ. ఆ మహః అనేటువంటి వ్యాహృతి నాలుగవది బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ పెద్దది అని అర్థం. బృహత్తమత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ, బ్రహ్మ అంటే వేద, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, బ్రహ్మ అంటే ఓంకారం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ, వ్యాపించి ఉండేవాడు అంతా బ్రహ్మ, పెద్దదైనటువంటిది, ఇన్ఫినిట్ అని అర్థం. ఇన్ఫినిట్, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి పెద్దదిగా ఉన్నది. ఏమిటి అది అంటే బ్రహ్మ అంటే అర్థం కాలేదండి అంటే స ఆత్మ అన్నాడు. ఆ బ్రహ్మ మహః అనే వ్యాహృతి బ్రహ్మ పెద్దది. ఆ మహః అనేటువంటిదే ఆత్మ అని కూడా పేరు. బ్రహ్మకే మరొక పేరు ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే మళ్ళీ సచ్చిదానంద ఆత్మ తీసుకోకూడదు. చూడండి ఎంత కష్టం ఉపనిషత్తు అర్థం చేసుకోవడం. ఇక్కడ బ్రహ్మ ఆత్మ అని చెప్పంగానే ఓహో నిర్గుణం బ్రహ్మ సచ్చిదానంద రూప ఆత్మ అని మనం తీసుకుంటే అర్థమంతా చెడిపోతుంది. ఎందుకంటే ఇదంతా ఉపాసనా భాగం. ఉపాసనా భాగంలో నిర్గుణం బ్రహ్మ సచ్చిదానంద రూప ఆత్మ టాపిక్కే రాదు. ఇది ఉపాసన కనుక, సగుణం కనుక ఇక్కడ బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ కాదు, సచ్చిదానంద రూప ఆత్మ కాదు, వేదాంతపరమైనటువంటిది కాదు, ఇది కర్మకాండ ఉపాసనాపరమైనటువంటిది కనుక బ్రహ్మ ఆత్మ అంటే ఎందుకు ఆత్మ అన్నారు? బ్రహ్మ అంటే పెద్దదవ్వడం వల్ల బ్రహ్మ అన్నారు. మరి ఆత్మ అని ఎందుకు అన్నారంటే ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ, అంతటా వ్యాపించి ఉంటుంది కనుక ఆత్మ. బంగారపు గొలుసులో బంగారం ఆత్మ అన్నారు. గోల్డ్ చైన్లో గోల్డ్ ఆత్మ అంటే ఏమిటి? చైన్ అంతా గోల్డ్ వ్యాపించి ఉంటుంది. అందుకని మనం బాగా ఇష్టమైన వాడిని ఏమంటాం తెలుసా? వాడు నా ఆరో ఆత్మ అండి, ఆరో ప్రాణం, ఆరో ఆత్మ అంటాం చూడండి. ఆత్మ ఆత్మ అంటే ఏంటి? సచ్చిదానంద ఆత్మ అని అర్థం కాదు కదా. అంటే అంత ప్రియమని అర్థం చెప్పుకోవడం కోసం ఆప్నోతి సర్వం. మా మనవడే, మా అమ్మాయే, మా అబ్బాయే నా మనసంతా వ్యాపించి ఉన్నారు ఆత్మ. అలాగే ఇక్కడ ఆత్మ అంటే వ్యాప్నోతి, ఆప్నోతి సర్వం, అంతా వ్యాపించి ఉండడం వల్ల ఆత్మ. ఆత్మోతి సర్వం ఇది ఆత్మ. దీనికే మరొక పేరు ఈ ఉపాసనలు ఏం పేరంటే బ్రహ్మ మహః ఆత్మకి అంగీ అని పేరు. అంగ ఉపాసన, అంగీ ఉపాసన. అంగీలో అంగము కలిసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియాని చూసుకోండి, భారతదేశం, తమిళనాడు, భారతదేశం అంతా కూడా అంగీ అన్నారు. టోటల్ అంటారు, సమష్టికి అంగీ అని పేరు. దేహానికి అంగీ అని పేరు. ఈ కాలు చెయ్యి ఉన్నాయి చూసారా, ఇవన్నీ అంగములు. చెయ్యి ఒక అంగం, కాలు ఒక అంగం, తల ఒక అంగం, ఒక్కొక్క భాగం, ఒక్కొక్క పార్ట్. కనుక ఈ అంగాలన్నీ కలిస్తే అంగీ అవుతుంది కదా. అంటే తమిళనాడు భారతదేశంలో ఉంది, తమిళనాడు ఒక పార్ట్. భారతదేశం అంతా అంగీతో సమానమైతే తమిళనాడు అంగంతో సమానం. అన్ని రాష్ట్రాలు అంగములతో సమానం. అవన్నీ కలిస్తేనే కదా భారతదేశం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మహః అనేటువంటిది అంగి. మహఃలోనే భూహు, భువః, సువః అన్నీ ఉన్నాయి కనుక ఈ మహః అనేటువంటిది బ్రహ్మ. తమిళనాడు పెద్దదా, ఇండియా పెద్దదా? పెద్ద ప్రశ్న. ఇండియా పెద్దది, భారతదేశం పెద్దది, తమిళనాడు చిన్నది. తమిళనాడు ఇండియాలో ఒక భాగం కనుక భూహు పెద్దదా మహః పెద్దదా అంటే మహః పెద్దది. భూహు మహఃలో ఒక భాగం, భువః మహఃలో ఒక భాగం, సువః మహఃలో ఒక భాగం. అందుకే మహః బ్రహ్మ అని పేరు, ఆత్మ అని పేరు. అంగీ సమష్టి, టోటల్
మ్యాక్రో ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యాక్రో టోటల్ సమష్టి. భూహు భువః సువః అనేటువంటిది వ్యష్టి, మైక్రో ఇండివిడ్యువల్. దానికి దీనికి ఇంగ్లీష్లో చెప్పాలి కదా మరి. అది టోటల్ అంటే అంగి టోటల్ అయితే అంగం అంది ఇండివిడ్యువల్ అంటాం. ఇది మ్యాక్రో అయితే టోటల్ మ్యాక్రో అయితే అంగి మ్యాక్రో అంటే ఈ అంగమైనటువంటి భూహు భువః సువః అని మైక్రో అంటాం. అది మ్యాక్రో, ఇది మైక్రో, ఇది టోటల్, ఇది ఇండివిడ్యువల్, ఇది సమష్టి, ఇది వ్యష్టి సంస్కృతం. ఇది పెద్దది, ఇది చిన్నది, అలా అన్నమాట. మహ ఇది తద్బ్రహ్మ స ఆత్మ అంగాన్ అన్యా దేవతాః అది చెప్తున్నారు. అంగాని అన్యాః దేవతాః, అన్ని దేవతలు కూడా అంగములు. ఈ మహః అనేటువంటిది అంగి, అన్యా దేవతాః అంగాని. ఈ రెండవ మంత్రానికి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మంత్రం చదువుతాం. మొదటి ఉపాసన. ఇప్పుడు ఇలా ఉపాసన చేయాలని చెప్తున్నారు. ఈ 4 వ్యాహృతుల మీద ఆలంబనంగా పెట్టుకొని ఇప్పుడు లోకాన్ని, ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క వ్యాహృతి మీద ఉపాసన చేయాలి. హిరణ్య గర్భగద సమష్టి. హిరణ్య గర్భంలో ఏమేమి ఉన్నాయి? అనేక లోకాలు ఉన్నాయి, అనేక ప్రాణాలు ఉన్నాయి, అనేకమైన జ్యోతిష్యులు ఉన్నాయి, అనేకమైన వేదాలు, 4 వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మనం తీసుకొని ఆ హిరణ్య గర్భలో భాగాన్ని హిరణ్య గర్భుడిగా భావించి మనం ఉపాసన చేయాలి. తర్వాత చదువుతాం మంత్రం. భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం భువ ఇత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః సువరిత్యసౌ లోక మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే వావ సర్వే లోకా మహీయంతే. ఇది లోక ఉపాసన. వ్యాహృతి ఆలంబనక హిరణ్య గర్భ ఉపాసనలో అధిలోక వ్యాహృతి ఉపాసన. ఒక్కొక్క లోకాన్ని మనం ఈ యొక్క వ్యాహృతి మీద భావన చేయాలి. లోకాన్ని భావన చేస్తున్నామంటే హిరణ్య గర్భని భావన చేస్తున్నట్లే. ఇక్కడ హిరణ్య గర్భ అని పేరు చివరిలో వస్తుంది, ఇక్కడ చెప్పలేదు. సమష్టిలో హిరణ్య గర్భ అంటే సమష్టి గనక ఒక లోకాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ భూమి మీద భావించాలి అంటున్నారు. దీనికి అర్థం చెప్పడానికి ముందు ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వేద అధ్యయనం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇన్సిడెంటల్ పాయింట్ ఓన్లీ. వేద అధ్యయనం చేయాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పుడు చదవాలి, ఏ రోజు చదవాలి, ఏ నక్షత్రం, ఎప్పుడు ఎటు కూర్చోవాలి, అవన్నీ ఉంటాయి కొన్ని నియమాలు. ఆ నియమాలు చెప్పేటటువంటిది ఒక శ్లోకం ఉంది, అది చెప్తాను. కొన్ని నక్షత్రాలప్పుడు చదవకూడదట వాళ్ళు. అష్టమి, అమావాస్య, చతుర్దశి, ప్రథమ ఇట్లాంటివన్నీ చదివితే ఏమవుతుందనేటువంటిది తెలియజేస్తుంది శ్లోకం. ఆచార్యమష్టమీ హంతి శిష్యం హంతి చతుర్దశి. గురు శిష్యులు గనక అష్టమి రోజు గనక గురువు గారు శిష్యుడికి పాఠం చెప్తే, వేద అధ్యయన పాఠం, వేదాంతం కాదు, ఓకే, వేద అధ్యయనం పారాయణం. ఆచార్యం అష్టమి హంతి. అష్టమి రోజు కనుక పాఠం నేర్పితే గురువు గారికి ఆయుష్ క్షీణించిపోతుందట, గురువుగారు చనిపోతారు. ఆచార్యం అష్టమి హంతి. అష్టమి రోజు పాఠం చెప్తే గురువు గారికి మోసం. శిష్యం హంతి చతుర్దశి. చతుర్దశి రోజు పాఠం కనుక నేర్పితే శిష్యుడు చనిపోతాడు.
తొందరగా చనిపోతాడని అర్థం. వెంటనే చనిపోడు. పాఠం చెప్పేటప్పుడే చనిపోతాడని కాదు, అల్పాయుష్కుడైపోతాడని అర్థం. ఆచార్యం అష్టమీ హంతి శిష్యం హంతి చతుర్దశి ప్రతిపత్ పాఠశీలస్య విద్యైవ తనుతాం గతాః. ప్రథమ ద్వితీయ తృతీయ అని చెప్తాం కదా తిథులు. ఆ ప్రథమ రోజు కనుక పాఠం చెప్తే ఆ విద్య బలహీనమైపోతుందట. నేర్చుకున్నా కూడా మనకు బలంగా నిలవదుట. ప్రతిపత్ అని, ప్రతిపత్ అంటే ప్రథమ అని అర్థం. ప్రతిపద్ లేక ప్రథమ అని అర్థం. ప్రతిపద్ పాఠశీలస్య, పాఠం చదివితే గురువుగారికి ఆ విద్య శక్తివంతంగా ఉండదు, శిష్యుడికి తనుతాంగతా అన్నారు. విద్యైవ తనుతాంగత, ఆ విద్యే బలహీనం పడిపోతుందట. అందుకని చదువుకున్నా గుర్తుండదు, తప్పుగా అర్థమవుతుంది, ప్రొనౌన్సియేషన్ రాదు. ఎందుకయ్యా అంటే ఈ బలహీనాలన్నీ సరిగ్గా పాటించలేదని అర్థం. నియమాలు ఇదే. ఆచార్యమష్టమీ హంతి శిష్యం హంతి చతుర్దశి ప్రతిపత్పాఠశీలస్య విద్యైవ తనుతాంగతాః. శ్లోకం ఇంకొక లైన్ ఉంది. అమావాస్య రోజు కనుక చదివితే, అది ఇక్కడ చెప్పాలి, ఆ శ్లోకంలో మనం యాడ్ చేసుకోవాలి. అమావాస్య రోజు కనుక పాఠం చెప్పితే, అధ్యయనం చేస్తే మనం చదివిన విద్యలన్నీ పోతాయిట. ఒకటి కాదు, ఆ విద్య కాదు, చదివినవన్నీ కూడా పోతాయి అన్నట్టు. శూన్యమైపోతుంది అన్నమాట అమావాస్య రోజు చదివితే. అందుకని అష్టమి, చతుర్దశి, ప్రథమ, అమావాస్య రోజు ఈ పండితులు పాఠాలు చెప్పరు. అంటే ఆ మీమాంస, తర్క ఇవన్నీ చదివేవాళ్ళు ఉంటారు చూసారా, పండితులు అనమాట. ట్రెడిషనల్గా ఆచార్యం చేసేవాళ్ళందరూ, పారాయణం చేసేవాళ్ళు, ఆ విద్యను ట్రెడిషనల్గా బోధించేవాళ్ళు ఆ పండితులు చెప్పరు. ఇప్పుడు మనం చదివేది వేదాంతం కాబట్టి మీరు రావచ్చు. ఓకే, ఇదంతా కర్మకాండ కాదు కదా, మనం ఊరికే తెలుసుకుంటున్నాం. అక్కడ అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళు వేరు, చదవకూడదట అని శాస్త్ర నియమం. ఇదొకటి. తర్వాత ఇప్పుడు భూహు ఈ మొదటి ఉపాసనకు వచ్చాం కదా, అది చదవడానికి ముందు, తెలుసుకోవడానికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు ఆ యొక్క దేవతను తలుచుకోవాలి. ఏ దేవతను గురించి మనం చేస్తున్నాము, ఆ మంత్రాన్ని కనుగొన్నటువంటి ఋషిని గురించి మనం తలుచుకోవాలి. అదేవిధంగా ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉందో ఆ ఛందస్సుని కూడా తలుచుకోవాలి. ఉదాహరణకి గాయత్రి చెప్పేవాళ్ళు సావిత్ర్యా ఋషి విశ్వామిత్ర అని తలుచుకుంటూ వాళ్ళు ఏం చేయాలంటే శిరస్సుని ఇట్లా తాకాలి. సావిత్ర్యా ఋషి విశ్వామిత్ర అని చెప్పాలి. గాయత్రి ఛంద అని చెప్పి ఆ వేళ్ళని ఇక్కడ నోటి దగ్గర తెచ్చి ఇలా తాకాలి. గాయత్రి ఛంద, ఈ సావిత్రి మంత్రం నేను చెప్పేది గాయత్రి ఛందస్సులో ఉన్నది అని చెప్పాలి. చెప్పి ఇలా నోటి దగ్గర తాకాలి. అదేవిధంగా సవితా దేవత ఇలా అంటూ ఏం చేయాలి, హృదయం దగ్గర తాకాలి. సవితా దేవత ఇలా ప్రతిదానికి ఉంటుందట. ఇది పద్ధతి. అదేవిధంగా ఇప్పుడు మనం చేసేది కూడా ఈ యొక్క ఛందస్సు ఎలాగైతే ఆ ఋషుల్ని మనం తలుచుకుంటామో, ఆ మహాచమస్య ప్రవేదయతే అని మనం తలుచుకుంటున్నాం. ఇట్లవన్నీ ఒక రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూహు ఇది వా అయం లోక, ఈ భూమ్ అనేటువంటి వ్యాహృతి మీద అయం లోక అంటే ఈ లోకాన్ని మనం భావన చెయ్యాలి. ఈ లోకం అంటే పృథివీ అని అర్థం, భూమి. అయం అంటే ఈ లోకం. ఈ లోకం అంటే ఏ లోకం? భూలోకం. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. అయం లోక. భువః ఇది అంతరిక్షం. పృథివీని ఈ భూహు అనే వ్యాహృతి మీద ఉపాసన చేయాలి, భావించాలి, తలుచుకోవాలి మనసు. భువః అనే దాని మీద మరొక లోకం ఏంటంటే అంతరిక్ష లోకాన్ని
అవన్నీ హిరణ్య గర్భమే కలిపి, అన్నీ కలిపి హిరణ్య గర్భే కదా. అంతరిక్ష లోకాన్ని మనం భావన చెయ్యాలి. అంతరిక్షం సువహ అనేది ఇది. తర్వాత సువహ అనేటువంటిది అసౌ, తర్వాత లోకం భూహు భూ అంతరిక్షం సువహ ఇది అసౌ లోక. అసౌ లోక మీన్స్ ఈ లోకం అన్నారు అనేది పరలోకం. అసౌ లోకం అంటే ఆ లోకం అని అర్థం. ఆ లోకం అంటే పరలోకం అని అర్థం. పరలోకం. ఇలా 3 లోకాలు తలుచుకుంటూ తర్వాత 4వది ఉంది కదా మహా ఇతి అన్నారు. మహా ఇతి ఆదిత్య, మహ ఇత్యాదిత్య, మహః ఆదిత్య ఇది ఉపాసితవ్యం. ఇక్కడ కూడా తర్వాత ఇంకో చెప్పి ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. ఇప్పుడు మహః అనేటువంటిది అంగి గనుక ఆదిత్య దేవత అంగి అవుతుంది. భూహు అయం లోక అంటే భూలోక, అంతరిక్షలోక, అసౌ లోక అంటే దాని తర్వాత లోకం అని. అసౌ లోక అంటే దాని తర్వాత లోకం అన్నారు. దేనికి? అంతరిక్ష లోకానికి పైలోకం. ఆ పైలోకం ఇవన్నీ కూడా అంగాలు. మహా ఆదిత్య లోకం వచ్చి అంగి అని అర్థం. ఇక్కడ పరలోకం అంటే సూర్యుడు, అంతరిక్షం అంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఉండేవి అంతరిక్ష లోకాలు. మన వాళ్ళందరూ ర్యాకెట్స్లో ఎక్కడికి వెళ్తుంటారు? అంతరిక్షానికి వెళ్తుంటారు. ఎవరైనా సూర్యలోకానికి వెళ్ళొచ్చామండి అన్నాడు. అంతరిక్షం అంటే ఏమిటి? ఈ మధ్యలో ఉండే లోకాలన్నమాట. దానికి పైన ఉన్నది అసౌ లోకం అనేది సూర్యలోకం అని చెప్పి పరలోకం అని అన్నారు. ఇప్పుడు ఈ ఆదిత్య అనేటువంటిది అన్ని లోకాల కంటే కూడా ప్రసిద్ధి చెందినది అని అర్థం. ఎందుకంటే మహః కదా ఆదిత్య లోకం, మహః అంగి గనక ఈ ఆదిత్య లోకం అనేటువంటిది లోక మహీయంతే. అంతరిక్షలోకం పరలోకం, సూర్యలోకం పరమైనటువంటిది. మహీయంతే, మహి అంటే గొప్పది అని అర్థం. ఇక్కడ భావన చేయమంటున్నారు. సో ఇప్పుడు భూలోకం, అంతరిక్షలోకం, పరలోకం, తర్వాత ఆదిత్యలోకం అంటే సూర్యలోకం అని అర్థం. ఎందుకట సూర్యలోకం అంగి మహః పెద్దది గొప్పది అంటే ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. ఆ ఆదిత్యుడి వల్లనే కదా ఈ లోకాలన్నీ కూడా జీవిస్తున్నాయి. ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము అంటే ఆ సూర్యుడి వల్లనే జీవిస్తున్నాం కనుక, సూర్యుడి వల్లనే అందరూ జీవిస్తున్నారు కనుక ఆదిత్యేన వావ సర్వే అంటే అన్ని జీవరాశులు, మహీయంతే అంటే వృద్ధి పొందుతున్నాయి కనుక, జీవిస్తున్నాయి కనుక, అన్ని లోకాలు జీవిస్తున్నాయి అని అర్థం. ఇక్కడ మరొక శ్లోకం చెప్పచ్చు. అసౌ అయం అనేటువంటి ఉన్నాయి. సంస్కృతంలో మనం తెలుగులో కూడా చెప్తాం ఇది అది, దిస్ దట్, ఇక్కడ అక్కడ అని చెప్తాం కదా. అదేవిధంగా సంస్కృతంలో 4 రకాలు చెప్తారు. ఇదమస్తు సన్నికృష్టం, ఇదమస్తు సన్నికృష్టం సమీపతరవర్తి ఏతదో రూపం అదసస్తు విప్రకృష్టం, అదసస్తు విప్రకృష్టం తదపరోక్షే విజానీయాత్. ఏమిటండి గ్రామర్ అంతా అన్నారా? కొంతమంది స్టూడెంట్స్ గ్రామర్ చెప్పండి అని అడిగారు. గ్రామర్ చెప్పను, క్లాసులోనే చెప్తాను గ్రామర్ అన్నాను. వాళ్ళ కోసం చెప్తున్నాను, మిగతా వాళ్ళకి హాయిగా వింటూ నిద్రపోండి కాసేపు, పర్వాలేదు, నష్టం లేదు. గ్రామర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది చూసారా, ఇది అన్నాం.
ఇదమస్తు సన్నికృష్టం, దగ్గరగా ఉండేదాన్ని ఇదం అంటాం, ఇది అంటాం, దిస్ అంటారు. మనం తెలుగులో ఇది అంటే ఇంగ్లీష్లో దిస్ అంటారు. దిస్ క్లిప్, దిస్ క్లిప్ దగ్గరగా సమీపంగా ఉండేదాన్ని సన్నికృష్టం అంటే దగ్గరలో ఉన్నదాన్ని ఇదం అంటారు సంస్కృతంలో. ఇంగ్లీష్లో ఏమంటారండి? దిస్ అంటారు. మనకు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, సంస్కృతం నేర్చుకోవాలా, ఏం చేస్తాం? పరాయి భాష నేర్చుకున్నాం కానీ మన దేవ భాషని మనం నేర్చుకోవాలి. అందుకని సంస్కృతం చెప్తూ ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవాలి. దిస్ అనే దానికి ఇదం అని పేరు, దగ్గరగా ఉండేదాన్ని. సమీపతరవర్తి ఏతత్, సమీపం అంటే క్లిప్ ఇక్కడ ఉన్నదండి, ఇది క్లిప్ అన్నాం. ఇంకా దగ్గరగా ఉంటే ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమంటారు? ఇది శరీరం అంటారా, ఈ శరీరం అంటారా? ఇది అంటారు. చూడండి, ఇదికి ఈకి ఏమిటండి డిఫరెన్స్? సమీపతరం అని అర్థం. ఇది సమీపం, ఇది సమీపతరం. ఈ శరీరం అన్నాం, ఇది శరీరం అంటారా? సరే, ఒక భాషలో సరిగ్గా వచ్చుంటే ఏదో ఒక భాషలో సరిగ్గా వచ్చుంటే మిగతా భాషలు కొంచెం ఎట్లాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ శరీరం అంటాం. ఈ శరీరం అంటే ఏమిటి? సమీపతరం అన్నారు. ఇది వేరు, ఈ వేరు. ఈ శరీరం అన్నాం. ఈ శరీరం అంటే చాలా క్లోజ్, క్లిప్ కంటే క్లోజ్గా ఉంది కదా. ఏ తత్ అని సంస్కృతంలో, ఈ అనే దానికి ఏ తత్. ఇంగ్లీష్లో లేదండి అది. అదే ఇంగ్లీష్ డిఫెక్టివ్ లాంగ్వేజ్ అంటారు. అందుకే పియూటి పుట్ అయితే బియూటి బట్ అన్నారు. ఎందుకు బుట్టు కాకూడదు? అందుకని ఆ భాషకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దిస్ దట్టే ఉంది ఇంగ్లీష్లో, కానీ సంస్కృతంలో తెలుగులో చూడండి, ఇది వేరు, ఈ వేరు. దిస్ అన్న అంతే. సంస్కృతంలో ఇదం ఏతత్ అన్నారు. సమీపవర్తి ఏతత్, సమీపవర్తి ఏతదో రూపం. సమీపవర్తి ఏతదో రూపం. సమీపవర్తి అయితే అది ఏతత్ అని పిలుస్తారు. తర్వాత అదసస్తు విప్రకృష్టం అన్నారు. దూరంగా ఉంటే అది అన్నాం. చూడండి, ఇప్పుడు ఆ చైర్ అది అన్నాం. ఇది అంటాను, ఆ చైర్ని నేను అన్నాను కదా, అది అంటాం. ఈ డెస్క్ని మీరేమంటారు? ఇది అంటారా, అది అంటారా? అది ఆ డెస్క్ అంటారు, అది ఆ అంటారు. చూడండి, అందుకని అదసస్తు, అధశబ్ద, అదసస్తు విప్రకృష్టం. అదేవిధంగా తద్ ఇది అపరోక్షే విజానీయాత్. ఇప్పుడు కంటికి కనపడేది అక్కడ ఉన్నదైతే అది అంటాం. కంటికి కనపడకుండా ఎక్కడో ఉన్నదైతే ఆ లోకం అంటారా లేదా? ఆ స్వర్గలోకం అంటారా, అది స్వర్గలోకం అంటారండి. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారు, సంస్కృతం నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ కూడా క్లారిఫై. అది స్వర్గలోకం అనరు కదా, ఆ స్వర్గలోకం అంటారు. ఆ ఊరు అంటారు, అది ఊరు అంటారా? ఆ ఊర్లో ఆ రాజుగారు అంటే కంటికి కనపడని దాన్ని ఆ అంటాం, కంటికి కనపడుతూ దూరంగా ఉంటే అది అంటాం. తెలుగు గ్రామర్ ఎప్పుడో చదివి ఉంటారు, మర్చిపోయి ఉంటారు. ఆనందిస్తున్నారా? ఇది, ఈ, అది, ఆ అన్నారు. ఇదం ఏతత్, అదస్ అయం అసౌ. దూరంగా ఉండేది ఏ తత్ అని అర్థం. తత్ దట్. అందుకని మహావాక్యంలో తత్ త్వం అసి, ఆ పరమాత్మ కంటి కనపట్టలేదు కదా, తత్ దట్ పరమాత్మ, ఆ పరమాత్మ, అది పరమాత్మ అంటామా? మీరు అది భగవంతుడు అంటారా, ఆ భగవంతుడు అంటారండి? ఎందుకు అది అనకూడదు? ఆ భగవంతుడు అంటే కంటికి కనపడకుండా ఉండేదాన్ని ఆ అన్నాం. తత్ అని అర్థం. కంటికి కనపడ దూరంగా ఉంటే విప్రకృష్టం అన్నాం, దూరంగా ఉంటే అదస్ అయం. ఈ, ఇది, ఈ, అది, ఆ. సంతోషంగా ఉందా వింటూ ఉంటే? బాధగా ఉందా? ఇలాంటివి కొన్ని నేర్చుకుంటూ ఉండాలి. అది
ఎందుకంటే ఈ యొక్క వీటిని సర్వనామ శబ్దాలు అంటారు, ప్రొనౌన్స్ అంటారు. క్లిప్ అన్నాం, ఒకసారి క్లిప్ చెప్తాం, ఇది నౌన్ అంటాం. దిస్ ఈజ్ ఎ క్లిప్ అంటాం. దిస్ ఏమవుతుంది? ప్రోనౌన్, సర్వనామం. ప్రోనౌన్ సర్వనామం. అట్లాంటివి వాడారు ఇక్కడ ఈ మంత్రంలో. అయం లోకః, అసౌ లోకః. స భూరితి అయం లోకః, భువరిత్యంతరిక్షం, సువరిత్ అసౌ లోకః. అర్థమైందా? అందుకని చెప్పాను ఈ శ్లోకం. ఇప్పుడు ఎందుకండి మా గ్రామర్ అని అడగండి, ఇక్కడ మంత్రంలో ఉంది కాబట్టి కొంచెం దానికి సంబంధించిందని చెప్పానన్నమాట. మహీయంతే అన్నారు. అన్ని జీవరాశులు జీవిస్తున్నాయి. ఇంగ్లీష్లో ఇంకా చెప్పాలంటే నియర్, నియరర్, నియరెస్ట్, ఫార్దర్, ఫార్దెస్ట్. నియరర్, నియరెస్ట్, ఫార్దర్, ఫార్దెస్ట్. తర్వాత మంత్రం. భూరితి వా అగ్నిః, భువ ఇతి వాయుః, సువరిత్యాదిత్యః, మహ ఇతి చంద్రమాః, చంద్రమసా వావ సర్వాణి, సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే, గుంషి మహీయంతే. రెండవ భావన అంటే రెండవ ఉపాసన. ఇప్పుడు క్రిందటిసారి భూహు, భువః, సువః, మహః అనేటువంటిది ఊహించుకోండి. 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టాం. 4 వ్యాహృతులు ఉన్నాయి ఇక్కడ. భూహు అనే ఒక వ్యాహృతి, ఒక చైర్. భువః ఒక వ్యాహృతి, ఒక చైర్. సువః ఒక వ్యాహృతి, ఒక చైర్. మహః ఒక వ్యాహృతి, ఒక చైర్. అందులో ఎవరిని తీసుకురావాలంటే భూలోకాన్ని ఒక చోట కూర్చోబెట్టాలి, అంతరిక్ష లోకాన్ని కూర్చోబెట్టాలి భువహాలో. అదేవిధంగా అసౌ లోక, పరలోకాన్ని కూర్చోబెట్టాలి, ఆదిత్య లోకాన్ని. 4 లోకాలు, 4 వ్యాహృతులు. ఒక సెట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత సెట్. ఇప్పుడు ఇక్కడ జ్యోతిష వ్యాహృతి ఉపాసన, అది జ్యోతిష వ్యాహృతి ఉపాసన. వ్యాహృతులు అలాగే ఉన్నాయి, భూహు, భువ, సువ, మహ. ఇప్పుడు ఆలంబనాన్ని మనం, ఈ ఆలంబనాలు ఒకటే అయినప్పటికీ కూడా అక్కడ విషయాన్ని మారుస్తున్నాం. లోకాలు ఇందాక చూసాం, ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్యుల్ని చూడాలి. ల్యూమినరీస్ అంటారు. ఏవేవైతే ప్రకాశిస్తున్నాయో ఈ ప్రపంచంలో వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. అగ్ని, అగ్ని ప్రకాశిస్తుంది కదా, అదేవిధంగా వాయువు ప్రకాశించదు, చెప్తాను దానికి సమాధానం అండి. ఆదిత్య, సూర్యుడు ఆయన, తర్వాత చంద్రుడు, ఈ ముగ్గురిని తీసుకోవాలి. వాయువుని కూడా తీసుకోవాలి. వాయువు ఎందుకండి? వాయువు ప్రకాశించదు కదా అని అంటే దానికి ఒక న్యాయం చెప్తారు, లాజిక్, యాక్సిమ్. ఏంటంటే ఒక 10 మంది వెళుతూ ఉన్నారు, 9 మంది గొడుగులు వేసుకొని వెళుతూ ఉన్నారు. ఆ గొడుగు వేసుకున్న వాళ్ళని పిలవండి అంటాం. ఆ గొడుగు వేసుకున్న వాళ్ళని పిలవండి అన్నాడు. అందులో ఒకడికి గొడుగు లేదు కదా, ఆయన మ్యాక్సిమం గొడుగులు వేసుకున్న వాడు ఉన్నారు కనుక ఆ గొడుగు వేసుకున్న వాడని పిలవండి, ఆ గొడుగులో వెళుతున్న వాడని పిలవండి అని అంటాం. గొడుగు అంటే తెలుసు కదా. అలా చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది. ఒక్కడికి లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది వేసుకొని ఉండడం వల్ల ఆ గొడుగులు ఎన్న వాళ్ళని పిలవండి అన్నారు. ఆ కర్ర పట్టుకొని వెళుతున్న వాళ్ళని పిలవండి అన్నాడు. అందరు పెట్టుకొని వెళుతున్నారా? వెళ్ళటం లేదు కదా, ఎక్కువ మంది వెళుతున్నారన్నారు. దీన్నే ఛత్రీ న్యాయం అంటారు. ఛత్రీ న్యాయం. ఛత్రి అంటే గొడుగు. అబ్బా తెలిసే, ఛత్రీ న్యాయం. ఇంకొక న్యాయం అంటారు దీన్నే. ఛత్రీ న్యాయం లాంటిది మరొకటి సప్తపర్ణి న్యాయం. సప్తపర్ణి అంటే ఒక చెట్టుకిట ఒక కాండానికి 7 ఆకులు ఉంటాయిట. 7 ఆకులు పక్క పక్కనే. చూసారా ఆ చెట్టుని? ఎక్కడో చూసా నేను. ఆ 7 ఆకులు ఉంటాయి ప్రతి స్టెమ్కి. ఆ 7 ఆకులు ఉంటాయి. 7 కానీ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. చెట్టంతా 7 ఆకులే ఉంటాయా అంటే ప్రతి కొమ్మకి 7 ఆకులు ఉంటాయని నువ్వు లెక్క పెట్టావా, చూసావా?
ఒకదానికి 5 ఉండొచ్చు, ఒకదానికి 6 ఉండొచ్చు, ఒకదానికి 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం 7 ఆకులు ఉండే చెట్టు కనుక సప్తపర్ణి. సప్త అంటే పరిణి అంటే, అందుకని పార్వతీదేవికి అపర్ణ అని పేరు. ఆకులు తిని శివుడి కోసం తపస్సు చేసింది ఆవిడ. ఎండు ఆకులు తిని, మళ్ళీ ఎండుటాకులు తిని తపస్సు చేసింది కనుక అపర్ణ అని పేరు ఆమె పేరు. అదేవిధంగా సప్తపర్ణి న్యాయం అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏమిటి, ఎందుకు ఈ సప్తపర్ణి న్యాయం, క్షత్రియ న్యాయం చెప్తున్నానంటే, అగ్ని, ఆదిత్య, చంద్రుడు వీళ్ళందరూ కూడా జ్యోతిష్యులు, ప్రకాశించేవాళ్ళు. వాయువు ప్రకాశిస్తుందా? వాయువుని కూడా చేర్చుకోండి అందులో అన్నాడు. అందులో జ్యోతిష్యుల్లోనే కలుస్తుంది, కానీ ప్రకాశించినప్పటికీ కూడా 3 ప్రకాశించే వాటి మధ్యలో ఉండడం వల్ల క్షత్రియ న్యాయం మూలంగా సప్తపర్ణిని న్యాయంలాగా వాయువును కూడా గ్రహించండి, అంతేగాని ప్రింటింగ్ మిస్టేక్ కాదు. అర్థమైందా? అర్థమైంది. భూహు ఇతి వా అగ్ని. అగ్నిదేవత తెలుసు కదా మీకు. అగ్నిదేవతని, సమష్టి అగ్నిదేవతని భూహు వ్యాహృతి మీద, అక్కడ 4 కుర్చీల మీద 4 వ్యాహృతులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం విషయాన్ని మార్చాం. ఆ అగ్నిని భావన చెయ్యాలి భూమి మీద. ప్రతి దాంట్లో అగ్నితత్వాన్ని మనం భావించి దాన్ని గౌరవించాలి. భూహు ఇది. ఈ జ్యోతిష్యం అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? అస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష శాస్త్రం వాడు చెప్పేటప్పుడు ఆ ప్లానెట్స్ని గురించి చెప్తారు. ఈ దేవత అన్న జ్యోతిష్యులు అనమాట అవన్నీ. ఈ చంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు నాయన, అంగారకుడు ఇక్కడ ఉన్నాడు, ఈ చంద్రుడు మీకు ఇది చేస్తున్నాడు, ఈ సూర్యదేవత ఇక్కడ ఉన్నాడు, ఆ దేవత వీడంతా జ్యోతిష్యులు అనమాట. ఆ దేవతలు, ప్రకాశించే దేవతలు చూపించేటటువంటి నీ ప్రారంధ కర్మాన్ని అవి చూపిస్తున్నాయి కనుక ఈ శాస్త్రానికి జ్యోతిష శాస్త్రం అని పేరు. జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు వచ్చింది పేరు ఏమోనండి, తెలియదు. ఇందువల్ల వచ్చింది జ్యోతిష్ శాస్త్రం అని. అందుకని ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీ కనెక్టెడ్. ఎస్ట్రాలజీ చదివే వాళ్ళందరూ ఎస్ట్రానమీ చదవాలి. నక్షత్ర శాస్త్రం, ఏ నక్షత్రం ఎప్పుడు, ఏ యొక్క గ్రహం ఎక్కడెక్కడ చూపిస్తున్నది, డైరెక్షన్, అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. అందుకని అది వేస్తారు చూసారా, ఏమిటి రాశిఫలం, చక్రం, కుండలిండి దాని పేరు, 9 గళ్ళు వేస్తారు. రాశిఫలం నేను చెప్పింది కరెక్ట్. అవన్నీ వేసి ఆ గ్రహాలు, ఆ హౌస్ 9th హౌస్లో ఎవరున్నారు, 7th హౌస్లో ఎవరున్నారు, 8th హౌస్లో ఎవరున్నారు, ఆస్ట్రాలజర్ చెప్తాడనమాట. ఎవరుంటారు, వీళ్ళు కూర్చొని ఉంటారు అక్కడ, దేవతలు కూర్చొని వాళ్ళు చూపిస్తుంటారు అన్నమాట. వీడి గతి ఇట్లా ఉన్నది, వాడి గతి అట్లా ఉందని. అందుకని జ్యోతిష శాస్త్రం అని పేరు దానికి. అర్థమైందా? ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం మర్చిపోండి, ఇక్కడ రండి. భూరితివా అగ్ని అన్నారు. అగ్ని తర్వాత భువ మీద వాయుదేవతని మనం ఉపాసన చేయాలి, భావించాలి. సువహ వ్యాహృతి మీద ఆదిత్య దేవతని ఉపాసన చేయాలి. మహహ ఇది చంద్రమా, చంద్రుణ్ణి ఉపాసించాలి మహహ మీద. ఎందుకు చంద్రుణ్ణి అంగీ దేవతగా తీసుకున్నాం? మహహాకి చంద్రమ, మహహ అనేది అంగి. ఎందుకు చంద్రుణ్ణి అంగిగా తీసుకున్నారు, సూర్యుడిని తీసుకెళ్ళి అంగంలో వేశారు అంటే చెప్తున్నది మంత్రం, చంద్రమసావామ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే. కృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, గామా విశ్యచ భూతాని ధార్యామ్యహ మోజస పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మకః. సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ కూడా, సూర్యుడి కాంతి చంద్రుని మీద పడినప్పటికీ కూడా, చంద్రుడి కాంతి వల్లనే ఆ యొక్క చెట్లు ఉన్నాయి చూసారు, ఔషధుల్లో ఆ రసం అనేటువంటిది, ఆ రసం అనేటువంటిది శక్తి. రసం అంటే మనం పెట్టుకునే రసం కాదు, ఇప్పుడు జ్యూస్ అంటారు. ఒక్కొక్క ధాన్యంలో ఉన్నటువంటి దాని శక్తి, దాని రుచి, అది చంద్రుడి వల్ల వస్తుందట. అందుకని రాత్రిపూట ఆ చంద్రకిరణాలు కనుక పడితే, ఆ చంద్రకిరణాలు పడి ఆ ఔషధులు, ఆ యొక్క కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శక్తిని పొందుతాయిట.
చంద్రకాంతి చాలా అవసరం. అందుకనే వెన్నెల్లో పాలు తాగరా అంటారు మన వాళ్ళు. ఆ చంద్రకిరణాలు పడేటట్టుగా చూసుకొని పాలు తాగు అంటారు. మనకి చంద్రుడే కనపడ్డు ఇప్పుడు ఎక్కడ, అన్ని ఫ్లాట్స్ కదా. చంద్రుడు కనపడ్డు, సూర్యుడు కనపడ్డు, మిట్ట మధ్యాహ్నం ఇంట్లో కూర్చుంటాం, ఉదయం సాయంత్రం ఆయన కనపడడు. అలాగే చంద్రోదయం అంటారు. అందుకే చంద్రకిరణాలు చాలా మంచిది ఒంటికి. అందుకని చంద్రమసావామ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే. అన్నీ జ్యోతులు కూడా, అన్ని ప్రాణులు, జ్యోతింషి అంటే ప్రాణులు, అన్ని ప్రాణులు వృద్ధి పొందుతున్నాయి. మహీయంతే అన్నారు. చంద్రుడి వల్ల కదా అన్నీ పొందుతున్నాయి అన్నారు. ఎలాగంటే మనసో దేవతా చంద్రమా అన్నారు. మనస్సు దేవత చంద్రమ. మనస్సు వెనకాల ఈ కళ్ళు, ముక్కు, చెవులు. వాగ్దేవత అగ్ని, వాచో అగ్ని, త్వచో వాయు, చక్షుష సూర్య. ఈ చక్షుస్కి అక్కడ లేదండి మంత్రంలో, తత్వబోధ కేర్ ఆఫ్. చక్షు అధిదేవత సూర్యుడు, త్వగింద్రియానికి వాయుదేవత, మన చర్మానికి వాయుదేవత అధిష్టాన దైవం, మన వాక్కుకి అగ్నిదేవత అధిష్టాన దైవం, మనస్సుకి చంద్రుడు. ఇప్పుడు ఈ వాక్కు ముఖ్యమా, మనసు ముఖ్యమా? మనస్సు ముఖ్యం. ఈ చర్మం ముఖ్యమా, మనస్సు ముఖ్యమా? మనస్సు. కళ్ళు ముఖ్యమా, మనస్సు ముఖ్యమా? మనస్సు. కళ్ళ వెనకాల మనస్సు ఉండాలి, చర్మం స్పర్శ వెనకాల మనస్సు ఉండాలి, ఈ వాక్కు వెనకాల మనస్సు ఉండాలి. కనుక చంద్రుడు ముఖ్యం. అర్థమైందా? మనసో చంద్రమా. ఆర్ యు హ్యాపీ? అందుకని చంద్రుడు ముఖ్యం, మనస్సు ముఖ్యం. అందుకనే వాడికి చంద్రుడు కనుక సరిగ్గా లేకపోతే, మనసు బాగాలేకపోతే మూడు లేదు అంటాడు. మూడు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. మూడుకి కనెక్షన్ అన్నమాట. అందుకని చంద్రుడు పౌర్ణమికి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు కొంతమంది. మనసు సరిగ్గా లేకపోతే చంద్రుడికి కొంచెం శాంతింపజేయాలన్నమాట. ముఖ్యమైన పాయింట్లు చెప్తే ఎసైడ్ పాయింట్లు చెప్తాను, మీరు ఎసైడ్ పాయింట్లు మర్చిపోండి, ముఖ్యమైన పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్వామిని బాగా చెప్పారు ఇవాళ క్లాస్లో. ఏమిట్రా అంటే జ్యోతిషం చెప్పారు. మనస్సు డిప్రెషన్, అప్రెషన్ అన్నీ మనసులోనే వస్తాయి. అవి వచ్చినప్పుడు ఈ ఇంద్రియాలన్నీ సరిగ్గా పనిచేయవు. కనుక మనస్సు అనేది ముఖ్యం. కనుక ఇంద్రియాలన్నీ అంగంతో సమానం. అదేవిధంగా చంద్రుడు, ఎందుకంటే అన్ని జీవరాశులు చంద్రుడి వల్లనే కదా జీవిస్తున్నాయి అని అర్థం. తర్వాత 2 ఉపాసనలు అయినాయి. 3వ ఉపాసన వేద ఉపాసన. అధివేద వ్యాహృతి ఉపాసన. అధిజ్యోతింషి వ్యాహృతి ఉపాసన అయిపోయింది రెండవది. 3వది అధివేద వ్యాహృతి ఉపాసన. చదువుతాం. భూరితి వారుచః భువ ఇతి సామాని సువరితి యజుగుంషి మహ ఇతి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే వావ సర్వే వేదా మహీయంతే. భూహు ఆ వ్యాహృతులు అలాగే ఉన్నాయి. 4 కుర్చీలో కూర్చున్నారు. ఆ భూ వ్యాహృత మీద ఋగ్వేదాన్ని భావన చెయ్యి అన్నాడు. రుచః అంటే ఋగ్వేదం. భువ ఇతి సామాని. భువ అనే వేదం వ్యాహృతి మీద సామవేదాన్ని భావించు. సువ ఇతి యజుగుంషి. సువహ అనే వ్యాహృతి మీద యజుర్వేదాన్ని భావన చెయ్యి, ఉపాసన చెయ్యి, తలుచుకో అని అర్థం. ఇక్కడ అథర్వణ వేదం చెప్పలేదు. మహ ఇతి బ్రహ్మ. అథర్వణ వేదం అన్ని ప్రాపంచిక విషయాల గురించి చెప్పేది అథర్వణ వేదం. అందుకని దాన్ని ఇక్కడ తీసుకోలేదు. అథర్వణ వేదం
మహ ఇది మహ అనేదాన్ని నాలుగోది ఏం తీసుకున్నారంటే బ్రహ్మ అన్నారు. మళ్ళీ ఇక్కడ బ్రహ్మ అంటే ఏమిటి? అక్కడ పెద్దది అని చెప్పాను, ఇక్కడ బ్రహ్మ అంటే ఓంకారం అని అర్థం. ఓంకారం. ఎందుకు బ్రహ్మ ఓంకారాన్ని తీసుకున్నారు మహా అంగీగా అంటే బ్రహ్మణ వావ సర్వే వేదా మహీయంతే. ఈ ఓంకారం వల్లనే కదా ఈ వేదాలన్నీ కూడా ప్రకటితమవుతున్నాయి. మహీయంతే అంటే నిలుచి ఉన్నాయి అని అర్థం. విరాజిల్లుతున్నాయి అని చెప్పి రాశారు ఇక్కడ. బాగా విస్తరించి ఉన్నాయి అన్నారు. ఎందుకంటే వేదాల సారమే కదా ఓంకారం. కనుక ఓంకారమే అన్నిటికీ మూలం వేదాలకి అన్నారు. తర్వాత నాలుగవది భూరితి వై ప్రాణః భువ ఇత్యపానః సువరితి వ్యానః మహ ఇత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణమహీయంతే. నవావ సర్వే ప్రాణ భూహు. మరి అదే వ్యాహృతులు అవి కథలు అక్కడే ఉంటాయి. 4 16 4 వ్యాహృతుల మీద 4 రకాలైనటువంటి లోకాలు, జ్యోతిష్యులు, వేదాలు, తర్వాత ప్రాణాలు. కనుక 4 4 16, 3 4 12, 12 అంగీదేవతలు, 12 అంగదేవతలు, 4 అంగీదేవతలు. 3 4 12, 4 1 4, 12 4. ఇదేంటి లెక్కల క్లాస్? 3 ఏమో అంగదేవత, భూహు భువః సోహ మీద అంగదేవతల్ని. 4 దేవతలు కదా, దేవతలు, జ్యోతిష్యులు, ప్రాణాలు అన్ని 4. 4ంటిని తీసుకొచ్చి 3 × 4 12 అంగదేవతలు. మహహ వచ్చినప్పుడు అంగీదేవత. 4 మహహాకి 4 లోక, జ్యోతిష్యు, ప్రాణం, వేదం. అది ఓంకారం. 4 12 4 16, మొత్తం 16. 12 అంగదేవతలు, 4 అంగీదేవతలు, మొత్తం 16 కలిపి హిరణ్య గర్భ అని పేరు. భూహు ఇది ప్రాణః. ప్రాణం ప్రాగ్గమనవాన్ వాయు అంటే బయటికి వచ్చే గాలి. ప్రాక్ అంటే బయటికి వెళ్ళే గాలిని ఈ ప్రక్రియనంట. దీన్ని గాలి వదిలే క్రియని ప్రాణః. ఆ భూమి మీద ప్రాణం మనసులో తలుచుకొని భావించున్నారు. భువ ఇతి అపానః. భువః అనే వ్యాహృత మీద అపాన వాయువుని అధోగమనవాన్ వాయు అపానః. క్రిందికి వెళ్ళే గాలి, విసర్జన క్రియ చేసేటటువంటిదన్నీ కూడా క్రిందికి పంపించేటటువంటి మల విసర్జనం చేసేటటువంటిది అపానః. సువరితి వ్యానః. వ్యానః అంటే విశ్వగమనవాన్ వాయు. విశ్వగమనవాన్. విశ్వగమనం అంటే శరీరానికి అంతటికీ వ్యాపించేది. రక్తం అంతటా వ్యాపిస్తుంది చూడండి, శరీరంలో అంతటా వ్యాపిస్తుంది రక్తం. వ్యాన ప్రాణ ఆ పని చేయిస్తుంది అన్నమాట. కొంతసేపు రక్తం కనుక వ్యాపించకపోతే ఏమవుతుంది తెలుసా? తెలుసు, తిమ్మిరి పడుతుంది. అది సెన్సేషనే తెలియదు. తర్వాత సువరితి వ్యానః మహ ఇతి అన్నం. ఆ క్రింద అనేక ప్రాణాల గురించి ఇచ్చారు మీ పుస్తకంలోనే, వాటిని మీరు చదువుకోవచ్చు. ఉదాన ప్రాణ, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు, వాంతి చేసుకునేటప్పుడు, మనిషికి ప్రాణం పోయేటప్పుడు ఉదాన ప్రాణ పనిచేస్తుంది. సమాన ప్రాణము అన్నాన్ని జీర్ణం చేసుకోవడానికి, శక్తిని సమానంగా పంపించడానికి సమాన ప్రాణ. ఇవి 4 ప్రాణాలు చెప్పిన తర్వాత 5 ప్రాణాలు చెప్పిన తర్వాత నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు చూడండి. ఇవన్నీ యోగ శాస్త్రంలో చెప్పబడినాయి. నాగ అంటే వాంతి త్రేపులు వచ్చేటటువంటిది నాగ. కూర్మ అంటే కనురెప్పల్ని తెరిపించేటువంటి ప్రక్రియ. ఈ కూర్మ ప్రాణం పనిచేస్తుంటే కనురెప్పలు, చాలామంది కనురెప్పలు పనిచేయవు చూడు, ఇట్టాగే చూస్తుంటాడు.
అవుట్రా అంటారు. ఆ కూర్మ అనే ప్రాణం పనిచేస్తే కళ్ళు రెప్పలు ఆపటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రికల అన్నారు. క్రికర ఆర్ క్రికల ఆకలి పుట్టించేటటువంటిది. దేవదత్త అంటే ఆవలింతలు వచ్చేటటువంటిది. ఆవలింతలు వస్తున్నాయంటే ఆ ప్రాణం దేవదత్త ప్రాణం పనిచేస్తున్నదని అర్థం. ధనంజయ అంటే దేహానికి ఆరోగ్యాన్ని సమకూర్చేది దేవదత్తం. ఇట్లా ధనంజయ అనేక రకాలైనటువంటి ప్రాణం. అందుకే ధనంజయ అంటే చూసారా, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. చూసారా, ధనంజయకి హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకు వచ్చిందో అర్థమైందా ఇప్పుడు మీకు? ఎప్పుడన్నా విన్నారా ఇంతవరకు? ఎందుకంటే ధనంజయ, ధనం జయతి ఇది ధనంజయ. ఆరోగ్యం, ఆరోగ్యం అంటే వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకంటే ధనంజయ అంటే అర్థమైందా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. లేకపోతే ధనంజయ అని హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యానికి ధనంజయ ప్రాణం పనిచేస్తుంది. ఇత్ మహహ అన్నారు. అన్నం. ఎందుకు అన్నం మహహ? అంగీ దేవత అంటే అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే. అన్నం వల్లనే కదా అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి అన్నారు. శిష్యతి వై ప్రాణ ఋతే అన్నాత్. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. అన్నమే గనక లేకపోతే ఈ ప్రాణులన్నీ ఎండిపోతాయి అన్నారు, చనిపోతాయి అని అర్థం. శిష్యతి శుష్యతి వై ప్రాణ. ఈ ప్రాణం ఒక 2 రోజులు అన్నం తినకపోతే తెలుస్తుంది. తింటుంటేనే అందంత మాత్రం మనం. కనుక రితే అంటే వితౌట్ అన్నం ప్రాణులు జీవించగలవా? శుష్యతి వై ప్రాణ అన్నారు. తర్వాత తావా ఏతాచతస్రశ్చతుర్థా తావా ఏతాచతస్రశ్చతుర్థా చతస్రశ్చతస్రో వ్యాహృతయః తాయో వేద స వేదః బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంతి ఏస్మై దేవా బలిమావహంతి. ఇప్పుడు ఫలాన్ని చెప్తున్నారు. ఈ యొక్క 4 ఉపాసనల వల్ల ఫలం ఏమిటి అంటే మహత్తరమైనటువంటి ఫలం. హిరణ్య గర్భ పదవి దొరుకుతుంది మీకు. బ్రహ్మదేవుణ్ణి కావాలి అంటే ఈ ఉపాసన చేస్తే చాలు, మీరు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మాజీ పోస్ట్ని మీకు ఇస్తారు. హిరణ్య గర్భ పోస్ట్ ఎట్లాంటిదంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాంటిది. ఈ అగ్ని వాయు వరుణ అందరు దేవతలు ఉన్నారు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ లాంటి వాడు. అది లోకల్ ఎమ్మెల్యేస్ లాగా. హిరణ్య గర్భమేమో ప్రైమ్ మినిస్టర్. కనుక మీకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలా, చీఫ్ మినిస్టర్ కావాలా అంటే ఏ పోస్టు వద్దు. తావా ఏతా చతస్రశ్చతుర్థ. తావై ఏతాహ అంటే ఇవే, చతస్ర 4, చతుర్థాహ అంటే 4 రకాలు, ధా అంటే 4 రకాలు అని అర్థం. చతస్ర అంటే 4, ధా అంటే రకాలు, 4 రకాలు. చతస్రహ చతస్రహ అన్నారు. 4 4 16. ఇందా చెప్పా కదా లెక్క. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి. చతస్రహ ఇంటూ చతస్రహ 4 ఇంటూ 4 16. వ్యాహృతయ ఈ వ్యాహృతులు తాయో వేద తాం ఎవరైతే తెలుసుకుంటారో ఈ వ్యాహృతులని, ఈ లోక జ్యోతిష్యు ప్రాణ వేద ఉపాసన ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో, వేద తెలుసుకుంటారో, స వేద బ్రహ్మ తెలుసుకొని, బ్రహ్మ అంటే హిరణ్య గర్భని తెలుసుకున్నవాడయ్యి, వీటిని తెలుసుకుంటే ఇలా ఉపాసన చేస్తే అతను హిరణ్య గర్భను తెలుసుకున్నవాడే అవుతాడు. ఏమిటంటే సర్వైస్మై దేవాహ బలిమాహవహంతి. ఇతనికి హిరణ్య గర్భ పదవి రావడం వల్ల అందరు దేవతలు వచ్చి గిఫ్ట్లు ఇస్తుంటారనమాట. అది తీసుకోండి, అది తీసుకోండి. అగ్నిదేవుడు వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాడు, చంద్రుడు వచ్చి ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు, సూర్యుడు వచ్చి ఇంకొక గిఫ్ట్ ఇస్తాడు. ఆయనకి ఇవ్వకపోతే పనులు జరగవు కదా. అందుకని బొక్కేలు తీసుకుపోవాలన్నమాట పనులు కావాలి అంటే. బలిమావహంతి అంటే అనేకమైనటువంటి ప్రజెంటేషన్స్, బహుమతులు, సత్కార్యాలు చేస్తారు అని. ఈ ఉపాసకుణ్ణి కూడా ఎవరైతే ఉపాసన చేస్తాడో ఇహలోక ఫలంలో
అందరూ అతన్ని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి పూలమాలలు వేస్తూ ఉంటారు, బొక్కేలు ఇస్తూ ఉంటారు, గిఫ్ట్లు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఉపాసన చేశాడు కదా. అందుకని హిరణ్యగర్భకి ఎటువంటి మహత్తరమైనటువంటి ఫలం వస్తుందో ఈ ఉపాసకుడికి కూడా అటువంటి ఫలం లభిస్తుంది, విన్నవారికి కూడా లభిస్తుంది అనుకోండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.